పద కోటి గొంతుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద. పర్యటన చేస్తూ ప్రజల్ని జనసేనకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తుంటే వాళ్ళు మంగళహారతులతో మాకు స్వాగతం పలుకుతున్నారు. మార్పుకు చిహ్నంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. అవినీతికి అంతం పవన్ కళ్యాణ్ ద్వారానే సాధ్యమని చెప్తున్నారు. అర్హులైన అందరికీ కూడా అన్ని సామాజిక భద్రతా పథకాలు వాళ్ళ ఇంటికి చేర్చేలాంటి ఆయన మేనిఫెస్టోయే మాకు భగవద్గీత. ఆయన వెనకాలే జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ప్రతి మనిషికి చేరవేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా విస్తృత స్థాయిలో ఆయన కూడా కాకినాడ వచ్చి ప్రచారం చేయబోతున్నారు. అందుకే కాకినాడ ప్రజలందరూ ఒకటే విన్నవించుకుంటున్నారు. గ్లాస్ గుర్తు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిగా కోరుకుంటున్నారు. కాకినాడ ట్రెడిషనల్ ప్యారడైజ్గా నిజమైన స్మార్ట్ సిటీగా చేసే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ వాగ్దానం చేస్తూ గెలిపించవలసిగా కోరుకుంటున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.